పండు మామిడికాయ గుజ్జుతో పూరీలు కూడా చేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఈ పండు మామిడికాయ గుజ్జుకి పండు మామిడికాయ చెక్కు తీసి పంచదార, పాలు, మామిడికాయ ముక్కలు మిక్సీ పట్టి ఇలా గుజ్జుగా చేసుకొని ఉంచుకోవాలి. ఒక గిన్నెలో గోధుమ పిండి, అర స్పూన్ సాల్ట్ వేసి చేత్తో కలుపుకున్నాక 2-3 స్పూన్లు కాచి చల్లార్చిన పాలు, కొంచెం నీళ్లు పోసుకొని ఇలా మెత్తగా కలుపుకొని ఉంచుకోవాలి. ఒక అరగంట నానబెట్టుకుని ఇలా ఉండల్లాగా చేసుకుని పూరీ మిషన్ మీద ఇలా పూరీలాగా చేసుకోవాలి. ఇప్పుడు నూనె కాగినాక మనము పూరీలు నూనెలో వేసి వేయించుకోవాలి. పూరీలని గరిటెతో 2 వైపులు తిప్పుకుంటూ వేయించుకోవాలి. పూరీలు గోధుమ పిండితోనైనా చేసుకోవచ్చు, మైదా పిండితోనైనా చేసుకోవచ్చు. పూరీలన్నీ ఇలా నూనెలో చక్కగా వేగినాక అన్నీ ఒక గిన్నెలో తీసుకోవాలి. మిగిలిన పిండిని కూడా పూరీలు చేసుకుని ఇలా నూనెలో వేసి వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ముందుగా మనము మామిడికాయ గుజ్జుని ఒక గిన్నెలో వేసుకుని పూరీలు కూడా ప్లేట్లో పెట్టుకుని ఇలా అందరికీ ఇస్తే చక్కగా తింటారు. ముందు పిల్లలు ఇష్టంగా తింటారు. మామిడికాయ గుజ్జు పూరీలు నంచుకొని తింటే చాలా బాగుంటుంది. మామిడికాయలు తీపి తక్కువ ఉంటే పంచదార వేసుకోవచ్చు కొంచెం. ఇలా చేసుకుని అందరికీ పెట్టండి.